లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గతంలో థియేటర్లో అలరించిన ఎన్నో సినిమాలు రీ రిలీజ్లంటూ ఇప్పుడు మళ్ళీ థియేటర్ల బాట పడుతున్నాయి. అయితే ఈ రీ రిలీజ్ చిత్రాలు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు అందరూ కూడా తమ సినిమాలను రీ రిలీజ్ చేసేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతున్న సందర్భంగా మరో 3 క్రేజీ ఫిల్మ్స్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఇంద్ర, మురారి, గబ్బర్ సింగ్ ఇలా రిలీజ్ అయిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు మరిన్ని సినిమాలని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ హిట్లర్ ని మళ్లీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాని జనవరి 1న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు రెడీ అవుతున్నారట మెగా ఫ్యాన్స్. 1997లో వచ్చిన ఈ చిత్రంలో చిరు సరసన రంభా నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా సై, నితిన్ జనీలియా జంటగా నటించిన ఈ సినిమాతోనే టాలీవుడ్ కి రగ్బీ ఆటను పరిచయం చేశాడు మన జక్కన్న. ఇక ఈ సినిమాలో భిక్షు యాదవ్ గా ప్రదీప్ రావత్ ఏ రేంజ్ లో అలరించాడో చూశాం. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఇప్పుడున్న టెక్నాలజీ సాయంతో సరికొత్తగా తీర్చిదిద్ది జనవరి 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ 2 సినిమాలతో పాటు హీరో సిద్ధార్థ్, శ్యామిలి నటించిన క్లాసికల్ లవ్ స్టోరీ ఓయ్ కూడా రిలీజ్ కానుంది. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇప్పటికే ఒకసారి రిలీజ్ అయిన ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకోవడం వల్ల మరీ ఒకసారి ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడం విశేషం. చూడాలి మరి ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వస్తున్న ఈ 3 చిత్రాలు రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో. For more videos like this, subscribe Big TV channel.